పూర్వం దట్టమైన అరణ్య ప్రాంతంలో గురుద్రుహుడు అనే కిరాతకుడు ఉండేవాడు. అతని పేరుకు తగ్గట్టే అతనిది క్రూరమైన స్వభావం. దయ, ధర్మం, కరుణ అనే పదాలకు అతని జీవితంలో స్థానం లేదు. అడవిలో అమాయక జీవాలను వేటాడటం, దొరికిన వారిని దోచుకోవడం, అకారణంగా హింసించడం అతని దినచర్య. అతని క్రూరత్వానికి అడవిలోని జంతువులే కాదు, ఆ దారిలో ప్రయాణించే మనుషులు కూడా భయపడేవారు. అతని పాపపు మూట రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఒకానొక రోజు గురుద్రుహుడు యథావిధిగా తన విల్లంబులు పట్టుకొని వేటకు బయల్దేరాడు. కాని ఆ రోజు విచిత్రంగా తెల్లవారినప్పటి నుండి సూర్యాస్తమయం వరకు అడవి అంతా గాలించినా అతనికి ఒక్క చిన్న జంతువు కూడా కనపడలేదు. అతని కడుపు ఆకలితో నకనకలాడుతోంది. ఇంట్లో తన భార్యాబిడ్డలు కూడా తనకోసం, తాను తెచ్చే ఆహారం కోసం ఎదురుచూస్తూ పస్తులుంటారని గుర్తుకువచ్చి అతనిలో కోపం పెరిగింది. ఏలాగైనా సరే ఈ రాత్రికి వేటను సాధించకుండా ఇంటికి వెళ్లను అని భీష్మించుకున్నాడు. చీకటి పడింది. జంతువులు నీరు త్రాగడానికి వచ్చే ఒక చెరువు గట్టుకు చేరుకున్నాడు. అక్కడే ఒక పొడవాటి చెట్టు ఎక్కి ఆకులను అడ్డు తొలగించుకుని జంతువుల కోసం కాపు కాశాడు. అది మామూలు చెట్టు కాదు, అదొక మారేడు చెట్టు, అంటే బిల్వ వృక్షం. రాత్రి గడుస్తోంది. చలికీ ఆకలికీ అతని శరీరం వణుకుతోంది, కళ్ళు నిద్రతో మూతలు పడుతున్నాయి. కాని వేట మిస్సవ్వకూడదన్న పట్టుదలతో నిద్రను ఆపుకోవడానికి ఆ చెట్టు ఆకులను ఒక్కొక్కటిగా తుంచి కిందకు పడవెయ్యసాగాడు. అలా ఆ రాత్రంతా గడిపాడు. ఒక్క జంతువూ రాలేదు. సూర్యోదయం కాగానే ఛీ, ఈరోజు అంతా దండగా అని విసుక్కుంటూ నీరసంగా తన ఇంటికి ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. గురుద్రుహుని పాపపు కుండ నిండింది. అతనికి మరణమాసన్నమైంది. అతని ప్రాణంలేని దేహం నుండి జీవాత్మను తీసుకువెళ్లడానికి భయంకరమైన రూపాలతో పాశాలను చేతబోని యమదూతలు దిగివచ్చారు. వారు అతని ఆత్మను బంధించబోతుండగా ఆగండి అంటూ దివ్యమైన కాంతితో చేతులలో త్రిశూలాలను ధరించి నుదురిన విభూతి రేఖలతో శివగణాలు అక్కడ ప్రత్యక్షమయ్యాయి. యమదూతలకు విపరీతమైన ఆశ్చర్యం, కోపం రెండూ కలిగాయి. వారిలో ఒకరు, ఎవరు మీరు? మా కార్యమునకు అడ్డము తగులుతున్నారు. ఇతను గురుద్రుహుడు, మహాపాపాత్ముడు. ఇతని పాపాల చిట్టా మా వద్ద ఉంది. ఇతన్ని నరకానికి తీసుకువెళ్లడం మా ధర్మం. తప్పుకోండి అని గద్దించారు. శివగణాలు ప్రశాంతంగా నవ్వి, యమభటులారా, మీరు చెప్పింది నిజమే కావచ్చు. ఇతను పాపియే కావచ్చు. కాని ఇతని ఆత్మ ఇప్పుడు పాపవిముక్తమైంది. ఈయన ఇప్పుడు శివభక్తుడు. ఈయన ఆత్మను కైలాసానికి తీసుకువెళ్లమని మాకు మా స్వామి ఆజ్ఞ. దారి ఇవ్వండి అన్నారు. ఈ మాటలకు యమదూతలు నివ్వెరపోయారు. కైలాసానికా? ఈ క్రూరుడా? జీవితంలో ఒక్కసారైనా శివనామం స్మరించని వీడికా కైలాసం? ఏం పుణ్యం చేశాడని, ఏం పూజ చేశాడని అని ప్రశ్నించారు. అప్పుడు శివగణాల అధిపతి ఆ రహస్యాన్ని బయటపెట్టారు. యమదూతలారా వినండి. కొంతకాలం క్రితం ఒక మహాశివరాత్రి నాడు ఇతను వేట దొరకక రోజంతా పస్తులున్నాడు. అలా తెలియకుండానే అతనికి ఉపవాసం ఫలం దక్కింది. ఆ రాత్రి ఇతను వేటకోసం ఒక చెట్టు ఎక్కి నిద్రపోకుండా రాత్రంతా మెలకువగా ఉన్నాడు. అలా అతనికి జాగరణ ఫలం దక్కింది. అంతేకాదు, అతని ఎక్కిన చెట్టు సామాన్యమైనది కాదు, అది పరమశివునికి ప్రీతిపాత్రమైన బిల్వ వృక్షం. ఇక అసలు రహస్యం వినండి. ఆ చెట్టు కొమ్మల కింద పొదల్లో దాగి ఒక స్వయంభూ శివలింగముంది. ఆ విషయం ఎవరికీ తెలియదు. ఈ గురుద్రుహుడు నిద్ర ఆపుకోవడానికి రాత్రంతా మారేడు ఆకులను తుంచి కిందకు పడవేస్తున్నాడనుకున్నాడు. కాని ఆ ఆకులన్నీ నేరుగా ఆ శివలింగంపై పడి రాత్రంతా అఖండంగా బిల్వార్చన జరిగింది. అంతేకాదు, అతను చెట్టు ఎక్కేటప్పుడు తనతో తెచ్చుకున్న నీటిబుర్ర నుండి కొన్ని నీళ్లు ఒలికి ఆ లింగంపై పడ్డాయి. అలా తెలియకుండానే అభిషేకం కూడా పూర్తిచేశాడు. శివగణాలు కొనసాగించారు. మహాశివరాత్రి పర్వదినాన తెలియకుండా చేసినా సరే ఉపవాసం, జాగరణ, అభిషేకం మరియు శివునికి అత్యంత ఇష్టమైన బిల్వార్చన, ఈ 4 మహాపుణ్యకార్యాలు ఏకకాలంలో చేసిన ఈ భక్తుని పాపాలన్నీ ఆ క్షణమే భస్మమైపోయాయి. అందుకే ఇతను ఇప్పుడు మాకు చెందినవాడు. ఇతనికి మోక్షం ప్రసాదించబడింది. ఈ మాటలు విన్న యమదూతలు ఆశ్చర్యంతో నోట మాటరాక, శివసంకల్పం ముందు మా బలం సరిపోదు అని తలలు వంచి శివగణాలకు నమస్కరించి అక్కడి నుండి నిష్క్రమించారు. శివగణాలు ఆ కిరాతకుడైన గురుద్రుహుని ఆత్మకు దివ్యమైన దేహాన్ని ఇచ్చి, ఓ భక్తుడా, నీవు తెలియక చేసిన పుణ్యానికే పరమేశ్వరుడు కరిగాడు. ఇక కైలాసానికి పద అని చెప్పి ఆత్మను సగౌరవంగా శివలోకానికి తీసుకువెళ్లారు. తెలియక చేసిన పూజకు కూడా ఫలమిచ్చే దయామయుడు శివుడు. ఓం నమః శివాయ. మీ లైక్ అండ్ సబ్స్క్రిప్షన్తో మమ్మల్ని సపోర్ట్ చేయండి.